తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ఈ మాట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ఈ మాట ఎక్కడ నెరవేరిందయ్యా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే, మత్తయి 1వ అధ్యాయము 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. కన్యక గర్భవతి అయి కుమారుడి కనెను, ఆయనకి ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దానికి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవుడు తోడై ఉన్న జీవితాలు ఫలిస్తాయి. ఆమేనండి. దేవుడు తోడై ఉన్న జీవితాలు అభివృద్ధి చెందుతాయి. దేవునికి స్తోత్రం. దేవుడు లేని జీవితాలు ఏమైతే అంటే దేవునికి వేరుగా ఉండి, లోకములో ఉండి, పాపములో ఉండి, శాపములో ఉండి, దేవునికి వేరుగా ఉన్న జీవితాలు మన కళ్ళ ముందలే కనబడుతున్నాయి. ఎలా ఉన్నాయో ఎక్కడి దాకా వెళ్ళక్కర్లా, మన కళ్ళ ముందలే దేవునికి వేరుగా ఉన్న జీవితాలు ఎలా ఉంటున్నాయి కనబడుతున్నాయ్యా. దేవుల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు? క్షామముగా ఉంటున్నారు, పచ్చగా ఉంటున్నారు, ఫలిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తున్నారు దేవునికి స్తోత్రం. ఆ యొక్క లోకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయం నుంచి ఆ యొక్క 8వ వచనం చదువుకుంటే చదవండి. ఆ 10వ వచనం చదవమ్మా. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. తర్వాత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అసలు ఇందులో ఉన్న పాయింట్ ఏంటంటే ఆ యొక్క చక్రవర్తి ఆ కాలంలో యేసు ప్రభు వారు జన్మించిన కాలంలో అందరినీ కూడా జనాభా లెక్కలు చేయమని ఆజ్ఞాపించాడు. ఔగుస్తు కైసరు చక్రవర్తి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా జనాభా లెక్కల కోసం వాళ్ళ వాళ్ళ స్వగ్రామాన్ని విడిచిపెట్టి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళారు వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లన్నింటికి దగ్గరలో ఉన్న పట్టణం ఏది? మన ఊరే, జంగారెడ్డి గుడి. దేవునికి స్తోత్రం. లేలోయ. అందరూ వాళ్ళ వాళ్ళ ఆయా ప్రాంతాలు విడిచి జనాభా లెక్కల కోసం ఆ యొక్క ఎక్కడికి వెళ్ళారు అంటే యెరూషలేము, ఆ యొక్క బెత్లెహేము అనబడిన దావీదు యొక్క సొంత ఊరికి వెళ్ళారంట. అక్కడికి యేసు ప్రభువు వారి సొంత ఊరు ఏది అమ్మా? గలిలయలోని నజరేతు అనే ఆయన ఊరు సొంత ఊరు యేసు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. నజరేతు నుండి ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క దావీదు సొంత ఊరైన ఆ యొక్క బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు సడన్ గా మరియమ్మ గారికి నొప్పులు ప్రారంభమైనాయి. అర్థమవుతుందా? యోసేపు దావీదు వంశంలో నుంచి వచ్చాడు కాబట్టి యోసేపు కూడా అదే ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సడన్ గా నొప్పులు వస్తున్నప్పుడు వాళ్ళకి సత్రంలో చోటు లేదంట. యేసు ప్రభు వారిని ఎక్కడ జన్మించింది మరియమ్మ గారు? పశువుల పాకలో జన్మించిందా? లేదా? అక్కడ ఎక్కడ జన్మించిందో అక్కడ రోడ్డు మీద లేకపోతే ఎక్క సత్రంలోనో లేకపోతే వేరే ఏదైనా వేరే ఇంట్లోనో తెలియదు, కానీ జన్మించి పశువుల తొట్టిలో పండుకొన పెట్టిందంటే యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఆయన కన్నప్పుడు ఎందుకు పశువుల తొట్టిలోకి వచ్చాడయ్యా యేసయ్య అంటే నీ కోసము నా కోసము. ఆమేనండి. దేవునికి స్తోత్రం. ఆయన మహారాజు కుటుంబంలో జన్మించగలది అవసరం అయితే. అర్థమవుతుందా? కానీ నీ కోసము నా కోసము ప్రపంచంలో ఉన్న పేదవాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందో యేసయ్యకి తెలుసు కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంటే మన కోసం పశువుల తొట్టులో జన్మించాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అక్కడ చూసుకుంటే 8వ వచనం చూసుకుంటే లోకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. దేవునికి స్తోత్రం.
వీళ్ళందరూ గొర్రెల కాపర్లు ఆ దేశంలో రాత్రికాల సమయంలో ఏం చేస్తున్నారు అంటే నిద్రపోతల్లా. అమ్మాయి విన్నారా? ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారని ఉందా? ఏమనుంది? ప్రభు మహిమ మిక్కిలి ప్రకాశించిందంట. అక్కడ ప్రకాశించినప్పుడు అంటే వెలుగు బాగా, ఒక మెరుపు ఉరుమురుమితే ఎలా వస్తుందో వెలుగు అలా వచ్చినప్పుడు వీళ్ళు మిక్కిలి భయపడ్డారంట. కాపర్లు భయపడలా, మిక్కిలి అంటే ఎక్కువగా భయపడ్డారు వీళ్ళందరూ కూడా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎక్కువగా భయపడ్డారు. భయపడితే అప్పుడు ఆ దేవదూత అంటుంది, సడన్ గా, ఒక్క నిమిషం అమ్మ, సడన్ గా మీకైనా సరే ఒక మెరుపులాగా ఒక దేవదూత వచ్చిందానికి ఏమనిపిస్తే? ఇక్కడ ఉన్నారా అమ్మ? ఇక్కడ ఉన్నారా? సడన్ గా ఒక మనిషిలాగా వచ్చి అక్కడ సడన్ గా ప్రత్యక్షమై తలుపులేసి ఉన్న ఇంట్లో ఏమనిపిస్తుంది? దగ్గర 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 ఆడిపోతుంది అనుకుని దేవత వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? భయంగా గుండె రాష్ట్రానికి మాత్రమే శుభవార్త ఉందా? కేవలం ఇండియా దేశానికి మాత్రమే ఉందా? ఇవాళ TV9 వాళ్ళు న్యూస్ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ ఆ యొక్క వెలుగు ఏమని పెట్టారు టైటిల్, ప్రపంచమంతా కూడా వెలుగులతో ప్రకాశిస్తుందని చెప్పి పెట్టారు వాళ్ళ టైటిల్. ప్రపంచమంతా కూడా చర్చిలన్నీ కూడా లైటింగ్స్తో దగదగ దగదగ ఆడిపోతున్నాయని పెట్టారు టైటిల్. దేవునికి స్తోత్రం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఒకరు చూసుకుంటే యేసపు వంశంలో పుట్టాడు యేసయ్య. రెండోది దావీదు పట్టణంలో పుట్టాడు. దావీదు పట్టణం ఏదంటే ఆ యొక్క బెత్లెహేము అనబడిన సియోను యొక్క పురము. దేవునికి స్తోత్రం. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రజలందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కలగబోయే శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను అందనమాట దేవదూత. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే దేవదూతలు వెళ్ళి, జాగ్రత్తగా ఉండే, దేవదూతల గుంపు దిగింది అక్కడికి. దేవునికి స్తోత్రం. ఎవరు దిగారమ్మా? ఎవరు దిగారు? ఒకలా ఇద్దరా? దేవునికి స్తోత్రం. దేవదూతలు గుంపు దిగి ప్రభువును ఆరాధించారంట. అర్థమవుతుందా? ఇది 7 పాయింట్లుగా వివరించవచ్చు. ఒకటి, జనాభా లెక్కల కోసం వెళ్ళారు. రెండోది, యేసయ్యని పశువుల తొట్లో పండుకోబెట్టారు. మూడోది, పశువుల యొక్క కాపర్లకి వర్తమానం చేర్చబడింది. నాలుగోది, దేవదూతలు ఆరాధించారు. దేవునికి స్తోత్రం. చూసుకుంటే ఐదోది, ఆ యొక్క గొర్రెల కాపరులు ఆరాధించారు. ఆరోది, వెళ్ళి అనేక మందికి ప్రచురణ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసుకుంటే ఆ పశువుల తొట్లో ఏమేమి వేస్తారు? పశువుల తొట్లో తెలిసిన వాళ్ళు చెప్పండి అయ్యా. పశువుల తొట్లో ఏమి వేస్తారయ్యా? తవుడి, నీళ్లు, వాటికి ఆహారంగా ఏంటంటే వాటి ఆహారం తిని తొట్టారు. పశువుల తొట్టు అంటే మలినమైపోయిన ఆ యొక్క పశువుల తొట్టులో ఎవరు వచ్చారంటే యేసు ప్రభువారు వచ్చారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఈ చెడిపోయిన పశువుల తొట్టులో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకోసం అంటే నీ కోసము, నా కోసము, మనందరి కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధాత్మతో వెళ్ళే వాళ్ళకి బాగా అర్థమైంది. దేవుని ప్రేమ శరీరానుసారంగా వెళ్ళే వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు నీకు, మనం ఏం చేస్తున్నామో మనం తెలియకపోతే దానికి బైబిల్ భాషలో ఏమని పేరు పెట్టారు నాన్న? ఇక్కడే ఉన్నారా అమ్మా? ఏటమ్మా? మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకపోతే దానికి ఏమని పేరు పెట్టారంటే బైబిల్ భాషలో వాత వేయబడిన మనస్సాక్షి. దేవునికి స్తోత్రం. వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలీదు. అసలు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు కూడా నీకేమీ అర్థం కాదు. నువ్వేం చేస్తున్నావు నీకు చాలాసార్లు మేము కొన్ని సందర్భాల్లో దురాత్మలు నిలగొట్టినప్పుడు దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళనే వాళ్ళు అయ్యారు ఏంటంటే ఇటే వచ్చాను ఓ చోటన చింతపూడిలో ఓ చోటన దురాత్మ నిలగొట్టడానికి నైట్ 2 ఓ పాస్టర్ గారు పిలిస్తే నేను ఇంకో పాస్టర్ గారు వెళ్ళాను. అతనే ఉన్నాడంటే దురాత్మ వెళ్ళిపోయింది. అయ్యారు ఈ టైం వచ్చారు ఏంటంటే టైం చూస్తే తెలియదు కాదు తెలిసింది కాబట్టి ఏమన్నాడు? దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. నిజంగా వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఆ హృదయం తెరవబడిన హృదయం యేసు ప్రభు వారికి అర్పించారు. దేవుని స్తోత్రం. మనం
చెప్పుకున్నాం. యేసు ప్రభు వారిని మొదటగా ఎవరు ఆరాధించారు అమ్మా? దేవదూతలు ఆరాధించారు. రెండోది గొర్రెల కాపర్లు ఆరాధించారు. మూడోది మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. కొలస్సీ మొదటి అధ్యాయం 15వ వచనం. చాలా మంది ఈ దినాల్లో ఏమంటుంటారంటే యేసు ప్రభు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయింది కదా, అంతకుముందు ఏసయ్య అంతకుముందు లేడు కదా, రాలేదు కదా అంటారు. మరి దానికి సమాధానం బైబిల్ ఏం చెప్తుంది? కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చూసుకుంటే సంభూతుడై ఉన్నాడంటే యేసు ప్రభు. అంటే దానికి అర్థం ఏంటి? భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సముద్రాలు లేనప్పుడు సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు ఆయనే. ఆదిలో ఉన్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అందుకే ఆది కాండంలో మనం చూసుకుంటే అక్కడ ప్రభు ఏమంటారంటే మన పోలిక చొప్పున అంటాడు మనిషిని చేసేటప్పుడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిగా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో యెహోవా దేవుని ఆత్మగా పిలవబడ్డాడు. ఎలా ఉన్నాడంటే యెహోవా దేవుని ఆత్మగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు 51వ కీర్తన అంటాడు, అయ్యా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత 17వ వచనం 17వ వచనం చదవండి. కొలస్సీ మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎన్నిటికంటే? ఏటికంటే? నాకు చెప్పుకున్నాం అమ్మా. భూమి చేయక ముందు, ఆకాశములు చేయక మునుపు, సముద్రములు చేయక మునుపు, మనుష్యులు చేయక మునుపు, అన్నిటికంటే కూడా సృష్టిలో ముందు ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మళ్ళీ చదువు ఆ మాట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తానికి కూడా ఆధారభూతుడు అంట. దేవునికి స్తోత్రం. సమస్తానికి ఎవరండి దేవుడు? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందమ్మా. ప్రతిదానికి ఆధార్ కార్డు ఏమైంది ఇప్పుడు? ఆయనే సమస్తానికి ఆధారం. దేవునికి స్తోత్రం. ఫోన్ నెంబర్ కావాలంటే ఆధార్ కావాలి. దేవునికి స్తోత్రం. స్థలం రిజిస్ట్రేషన్ కాకముందే దేవుడు వాక్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏమని రాయబడి ఉంది? సమస్తానికి ఆయనే ఆధారం అంట యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. అందరికీ చెప్తుంది దేవునికి స్తోత్రం. సమస్త మానవాళికి కూడా ఆయన లేకపోతే ఆధారము లేదు. ఇంకా క్లియర్గా చెప్తానేనండి. ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానం. ఇశ్రాయేలీలకి రక్షణ ఉంది, కానీ ఇశ్రాయేలీలకి ఆ యొక్క దేవుని కాపుదల ఉంది, రక్షణ ఉంది. సమస్త వాగ్దానాలు అన్ని ఇశ్రాయేలీ. ఒకళ్ళు తద్మబోళ్ళాము దత్తపుత్రులు. మనం దత్తపుత్రులు, మనం అందరం. అందుకే దత్తపుత్రాత్మను పొంది ఏమన్నాం అంటే వాళ్ళు ఎలాగైతే నానా అబ్బా అని దేవుణ్ణి అంటున్నారు, మనం కూడా ఇటు అలా ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరు ఇప్పుడు దేవుడు? నిజమేనా? రక్తంతో కొన్న తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతి దేవునికి స్తోత్రం. అబ్బా అందరూ
యేసుక్రీస్తు ప్రభు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అంటే తెలుసు. ప్రతి దేశంలో కూడా, ఇండియాలోనే కానీ లేకపోతే వేరే దేశాల్లో కానీ, ముస్లిమ్స్ కంట్రీస్లో కానీ వరల్డ్ పరంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం. ఇప్పుడు గట్టిగా చెప్పాలి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీసస్ అంటే దానికి అర్థం ఏంటంటే, జీసస్ వరల్డ్ గాడ్, ఆయన ప్రపంచానికి దేవుడు, ఆయన. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. ప్రపంచానికి సూర్యుళ్ళు ఒకళ్ళు ఉంటారా, 100 మంది ఉంటారా? ఇక్కడే ఉన్నారా? అలాగే దేవుడు కూడా ప్రపంచానికి ఒక్కడే. దేవునికి స్తోత్రం. సమస్తానికి ఆయన ఆధారభూతుడు. ఆ ఆధారభూతుడైన దేవుణ్ణి నీవు నిండు మనసుతో, పూర్ణ మనసుతో, అబ్బా నానా యేసయ్యా అని. నిజంగా సహోదరి బ్యోలా గారు, దేవుడు నిజంగా ఆవిడకి జాబు చేస్తున్నప్పటికీ కూడా, జాబు చేసేవాడికి అంత తగ్గింపు ఉండదు, కానీ ఆవిడ చాలా తగ్గింపు చూపించింది. అక్కడ తగ్గించుకుంది. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఉద్యోగస్తులు ఎలా ఉండరు అసలు. ఎవరి దగ్గరైనా 4 రూపాయలు వస్తేనే భూమి మీదలో, ఆవిడకి సుమారుగా ఒక 60-70 వేల రూపాయల శాలరీ ఉంటుంది నెలకే. అయినా సరే అక్కడ సేవకుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంది. ఏంటి ఈవిడ ఎంత తగ్గించుకుంది, ఏంటి కారణం అని నేను ఆలోచిస్తే, వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారే. దేవుని స్తోత్రం. అక్కడ ప్రార్థన అవ్వంగానే మరలా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరందరూ ఇంట్లోకి వచ్చి, సేవకులందరూ ఇంట్లో కూర్చొని భోంచేయండి అయ్యారు. ఇంట్లోకి వెళ్ళి శోభ మీద కూర్చున్నాం. మళ్ళీ అక్కడి నుంచి కూడా భోజనం టేబుల్ని ఏమంటారయ్యా, అక్కడ ఆ టేబుల్ దగ్గర పిలిచి మళ్ళీ అక్కడ ఎలా చూశారయ్యా, పక్కన సహోదరుడు ఉన్నాడుగా. దేవుని స్తోత్రం. అందరూ చెబుతుంది దేవుని స్తోత్రం. నిజంగా నేను అనుకున్నాను, ఈ బిడ్డకి దేవుడు చాలా తగ్గింపు ఇచ్చాడు. సేవకుల విలువ ఏంటి? ఏమకే సేవకుల విలువ తెలిసిన ఆరాధించిన తర్వాత వెళ్ళి ఈ విషయాన్ని అనేక మందికి ప్రచురపరిచారంట. వాళ్ళ కన్నా వాటిని, విన్నా వాటిని అనేక మందికి చెప్పారంట కాపర్లు. దేవునికి స్తోత్రం. అందరూ చెబుతుంది దేవుని స్తోత్రం. నిజంగా దేవుని సన్నిధిలో యేసుప్రభు వారు ఆ యొక్క ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7-8 వచనాలు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపాడంట. తన్ను తాను తగ్గించుకున్నాడని దేవునికి స్తోత్రం. వేరు అని ఆలోచిస్తారు. కానీ దేవాది దేవుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆ లోకాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చి ఆయన తన్ను తానే ఎంత విధేయత చూపించాడయ్యా యేసయ్య అంటే, శిలువ మరణం పొందునంత విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులో ఉన్న ఈ మనసు ఆయన బిడ్డలమైన మనలో ఉండాలి. ఆమేన్. కొంతమంది వాళ్ళ విధానం ఎలా ఉంటుందంటే, ప్రభు మనసు కనపడదు, వాళ్ళ క్రియలే చెప్తుంటాయి. ప్రభు మనసు నీలో ఉండాలి. ఆమేనండి. ప్రభు మనసు అర్థమవుతుందని చెప్తే అర్థం కావట్లేదా? కోతంట ఒకరోజు నేసం వేసుకుందంట, కళ్ళజోడు ఎట్టుకుని, పెద్ద గుండ్ర టోపీ ఎట్టుకుని, చాలా మంచి బట్టలు వేసుకుని, కోతి తల ఉంచుకుని వెళ్ళిపోతుందండి కోతి. ఈలోపు ఎవరు వచ్చారు? నక్కెదురొచ్చి, కోతి బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, నేను టోపీ పెట్టుకున్నాను, నేను మంచి బట్టలు వేసుకున్నాను, నేను నీకు ఎలా గుర్తుపట్టావు నువ్వు అంటే ఏమంది? నువ్వు ఎన్ని వేసుకున్నా, ఎన్ని చేసినా నీ ముఖమే. అర్థమైందా? దేవుని స్తోత్రం. అంటే నువ్వు యేసు ప్రభు పెట్టమని నీ ప్రవర్తన చెప్పేస్తే, నువ్వు ఇప్పుడు కొంతమంది సామెత ఏమంటుంది, ఎలుగు మనసు కూడా మనలో ఉండాలి. ఆమేనండి. ఇప్పుడు ఈ మధ్యలో ఒక ఆయన సినిమా యాక్టర్ ఒక సినిమా తీసి, అంతకుముందు ఒక సినిమా తీసి తగ్గేదిలే అన్నాడంట ఆయన. మళ్ళీ ఈ మధ్యన కూడా తగ్గేదిలే అన్నాడంట. తగ్గకపోతే ఏమై తగ్గాలి, ఒక చోటన తగ్గాలబ్బా. కూసోలు చెప్తున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్, సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్, రాష్ట్రం అంతటికి పైన ఉంటాడు ఆయన. ఆయన వెళ్ళి, సార్ ఇక్కడ థియేటర్కి మీరు ఇక్కడ రావటం వలన ఈ టైంలో చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఈ టైంలో మీరు రావటం వలన బయట తొక్కి స్లాట్లో ఒక మనిషి చనిపోయారు అంటే, అయినా సరే సినిమా చూసి వెళ్తా అంటున్నాడు అంత. సినిమా చూసే నాయన, అది సినిమా, ఇది ఒరిజినల్ నాయన. దేవునికి స్తోత్రం. సినిమాల్లో చెప్పినట్టు పోలీసుల దగ్గర ఒరిజినల్ కంటామా? అప్పుడే కాల్ రూట్లో వాళ్ళు వచ్చి 10 నిమిషాలు టైం ఇస్తున్నాం మీకు, 10 నిమిషాల్లో థియేటర్ ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే దేవుని స్తోత్రం. యేసయ్య అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తున్నారా అంటే,
పనికిమాల అదని కాదు, కానీ చాలా సినిమాలు సీరియల్లో మనుషులకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, నువ్వు తగ్గించుకోవద్దు, నీ అత్తగారిని కొట్టు, నీ కోళ్ళని కొట్టు, నీ మామగారు లాగిపెట్టి కొట్టి చెంప మీద అది సత్తాడు. సినిమాలు సీరియల్లు చూసి ఎవరైనా బాగుపడుతున్నారా? ఇంకో లేకపోతే సిగరెట్ ఇలా తాగాలి, లేకపోతే గంజాయి ఇలా తాగాలి, లేదా బండి మీద ఇలా కూర్చొని బండి ఇలా రౌండ్ వేయాలి. ఆడేమైనా మమ్మల్ని తాడు కట్టుకుని స్టంట్లు చేస్తాడు అక్కడ సినిమాలో. వీడు నిజంగా చేస్తాడు స్టంట్, వీడు నిజంగా వెళ్ళిపోతాడు పైకి. ఆడు అక్కడ ఎగిరితే కింద పడుకోకుండా ఆడికి ఏం చేస్తారంటే వాళ్ళకి మొత్తం అన్నింటికి కూడా తాళ్ళు కట్టి జంప్ చేపిస్తారు క్రెయిన్తో. అని పట్టుకుని పైన పట్టుకుంటుంది. ఆడు ఎగిరినా సరే కింద నేలమే పడడం. ఒకవేళ పడినా సరే అక్కడ ఏం చేస్తారంటే షూటింగ్లు అలా ఉంటాయి. అంటే అందుకే సినిమాని ఏమన్నారంటే నీ మా సిగ్గు నిజము మానము లేనిదే సినిమా. దేవుని స్తోత్రం. అంటే సిగ్గు ఉండదు దాంట్లో నిజం ఉండదు. ఇవాళ ఒకరిని పెళ్లి చేసుకుంటుంది, రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది, ఎల్లుండి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఏ ఆడలేదా? అయ్యో హీరోని పొడిచేశారు, అయ్యో ఈ టైంలో కనుక, అయ్యో ఈ టైంలో హీరో వస్తే భలే ఉంటుంది అని ముందే మనం డైరెక్ట్గా అర్థమవుతుంది. అవి చూసి మనం ఏమీ బాగుపడం, కానీ యేసు ప్రభువును చూస్తే మనం బాగుపడతాం. ఆమేనండి. తమ్ముడు రాత్రి చెప్పాడు కదా, చంద్రుడి మీద నడవటం వలన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి ఆయనే కదా, ఆయన్ని అంతరిక్షంలో ఆ యొక్క ఏమంటారు రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క చంద్రమండలం మీద చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఇప్పుడు ఈ కాలంలో జోలపాటలు పాడతల్లా, ఆ కాలంలో నన్ను అన్నం తినమ్మ అదిగో చందమామ వస్తుంది, చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడేవాళ్ళు. అలాంటిది ఏకంగా చంద్రుడి మీదకి వెళ్ళి అడుగుపెట్టి వచ్చాడు. ఈయన మామూలుడు కాదని చెప్పి అందరూ ఆశ్చర్యపోతుంటే ఆయన ఏమన్నాడంటే, చంద్రుడి మీద నడవటం వలన నా జీవితం మారలేదు, కానీ యేసు ప్రభుతో నడవటం వలన నా జీవితం మారింది అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చంద్రుడి మీద నడవటం, చంద్రుడి మీదకి ఎక్కడం ఆశ్చర్యం కాదు, కానీ దేవాది దేవుడైన దేవుని సన్నిధిలోనేమో యేసై పిల్లలాగా ఉంటారు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళాక సాతాను పిల్లలాగా ఉంటారు. అడు రెడీగా బయట కాసుకుంటాడంట. ఇక్కడ ఉన్న కాసేపేమో మీ వాళ్ళు బయటకు వచ్చినంత మళ్ళీ అన్నీ నా బుద్ధులే చూడు ఎలా చేస్తారో, అన్నీ నా బుద్ధులే అని అనుకుంటాడు. అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇది ఎల్లప్పుడూ కూడా ఒకే రకంగా ఉండాలి. ఆమేనండి. నటనా జీవితం మనకు పనిచేయదు. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చక్కగా ధీరంగా దేవుని బిడ్డలాగా చాలా ఉంటారు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళాక వాళ్ళ ఆలోచన చూస్తే అసలు అన్నిటి కంటే హీనంగా తయారైపోతారు. అమ్మో ఏంటి ఇది మన దగ్గర ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏంటి అమ్మో ఇదేంటి ఇక్కడ కొట్టు ఇవన్నీ కొట్లేంటి అంటే ఏంటి కారణం? నువ్వు నటిస్తున్నావు దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర ఒరిజినల్ గెటప్ ఉండాలి. దేవునికి స్తోత్రం. నటన జీవితం దేవుడికి నచ్చదు. ఆమేనానండి. అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడేమో నువ్వు వేరే వాళ్ళలాగా నటన అయినా సరే మారు మనసు పొంది రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్తారు వాళ్ళు, కానీ వేషధారులకి పరలోక రాజ్యం లేదని చెప్పాడు యేసయ్య. వేషధారులు అంటే ఎవరో ఆ నట్లకి పాపం వాళ్ళకి ఏం తెలియదు, ఏదో పొట్టకూటు కోసం నటిస్తారు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళని బట్టి కొన్ని వందల మంది పనులు చేసేవాళ్ళు ఉంటారు అక్కడ. ఆపురులు ఎలాగ ప్రభువుని ఆరాధించారు, ఆ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ఎలాగ ప్రభువుని ఆరాధించారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉండి, 10 ఆజ్ఞలు ఏంటో తెలుసా? 10 ఆజ్ఞలు పాత నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అబద్ధము ఆడకూడదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, 5వది తల్లిదండ్రుల్ని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఆమేనండి. పూర్ణ హృదయంతో ప్రేమించే వాళ్ళు దేవుడు చూస్తున్నారు అనే భయం ఉంటుంది. డమ్మీగా నటించే వాళ్ళు ఏ భయం ఉండదు. దేవుని స్తోత్రం. సంఘాల్లో ఈ దినాల్లో యేసు ప్రభువుని పూర్ణ హృదయంతో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే యేసయ్య. ఆమేనండి. ఒకవేళ నువ్వు అలా ఆరాధించలేకపోతున్నావు, ప్రభా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే మనసు నాకు దయచేనైనా అని అడుగు దేవుణ్ణి. ప్రేమించాలి అన్నాడు యేసయ్య. అంటే మనం ఈ క్రిస్మస్ మనం చేయకముందే జాగ్రత్త నల్ల చేయకుండా బయటికి తీసుకెళ్ళి. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ మనం చేయకముందే మొదటగా ఎక్కడ చేసినా ఈ క్రిస్మస్ చేయకముందు ఎక్కడ చేసిన ఈ క్రిస్మస్ చేయకముందు గుడారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రాత్రి ఒక అనాథాశ్రమానికి 30 రొట్లు, గుడారాలకి 70 రొట్లు పంపించాం రాత్రి.
ఇదంతా అయ్యాక మన సహోదరుడు ఏమన్నాడంటే, ఇంకో చోట అనాథాశ్రమం ఉందండి అయ్య గారు, అక్కడ ఒక 50 మంది ఉన్నారండి అంటే, అప్పటికే మన దగ్గర మొత్తం కూడా అంతా సమాప్తమైంది. అయినా పర్లేదు, మా డబ్బులు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో రొట్టెలు పంచుతాక మేము డబ్బులు ఇచ్చేది. శరీరానుసారమైన మనసు ఉన్న వాళ్ళకి ఆ అభిప్రాయం వస్తుంది, కానీ ఆత్మానుసారమైన మనసు ఉన్న వాళ్ళకి ఏ అభిప్రాయం వస్తుందో తెలుసా? అమ్మయ్య, నా అర్పంలో నుంచి ఎంతో కొంత పేదలకి క్రిస్టమస్ చేసుకోవడానికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. నేను దేవునికి ఇచ్చిన అర్పంలో నుంచి ఎంతో కొంత భేద తగ్గించుకున్నాడు కాబట్టి, ఏమీ లేనివాడిగా వచ్చాడు కాబట్టి, ఎందుకు ఆయన మరో చోట ఏమన్నా సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా కురూపిగా మార్చబడ్డాడంట మన కొరకు. దేవునికి స్తోత్రం. కురూపి అంటే తెలుసా? వెళ్ళలేదా? ఏంది? నీవు కురూపి వైదువుగాక అని వెళ్ళలేదు ఎప్పుడు? వెళ్ళలేదా? దేవుని స్తోత్రం. కురూపి అనేది ఆ యొక్క అందమైన రూపం కాకుండా ఆదరించున్నట్లు నన్ను ఆదరించిన కొంతమంది అక్కడక్కడ సోషల్ మీడియాలో ప్రభు ప్రేమ తెలియని వాళ్ళు, మీరు క్రిస్మస్ చేయమని ఎక్కడుంది, క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు, క్రిస్మస్కి వ్యర్థమైన ఆ యొక్క ఇంటికి రంగులేయించుకుంటారు. యేసు ప్రభు వారు పుట్టుక ఎవరికి ఇష్టం లేదయ్యా అంటే అపవాదికి ఇష్టం లేదు. అందుకే ఆ దినాల్లో ఆ యొక్క హేరోదు రాజులో ఉండి అపవాది యేసు ప్రభు వారిని సంహరిద్దామని చూశాడు, చిన్నప్పుడే చంపేద్దామని. అప్పుడు దేవుడు మాట్లాడి, మీరు ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ దాక్కోండి అని చెప్పినప్పుడు అక్కడ దాక్కుని ఆ హేరోదు మరణానంతరం మరలా వచ్చారు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. అందుకే కొంతమందికి ఈ యొక్క దేవుని ఫిబ్రవరి 2:14 ఇంకొక మాట, చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు అనేవాళ్ళు కొంతమంది. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు సింహం పిల్ల సింహం అయిద్దా, కుక్క అయిద్దా? ఇక్కడ ఉన్నారా? సింహం పిల్ల ఏమైద్ది? సింహం పిల్లప్పుడు ఉన్నప్పుడు పిల్ల అంటాం, సింహం పెద్దదయ్యాక మన సింహం పిల్ల అంటాం. దాన్ని రోమా 9:5 పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అప్పుడప్పుడు కాదండో, నిరంతరము కూడా స్తుతించబడుతున్నాడంట. నువ్వైతే కేవలం ఒక ఆదివారమే వచ్చి స్తుతిస్తావేమో, కానీ పరలోక రాజ్యంలో ప్రతిరోజు ఆరాధన ఉంటుందంట అక్కడ. దేవుని స్తోత్రం. పద్మాసు దీపంలో, దీపం అంటే దానికి అర్థం ఏంటంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఊరున్నదాన్ని దీపం అంటారు. అమ్మ వింటున్నారా? పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు అక్కడ ఉన్నప్పుడు దేవదూత అక్కడికి వచ్చేసింది ఆయన దగ్గరికి. పాపం చాలా రోజులు బిక్కిమంటా ఉన్నాడేమో. రానిగానే ఏం చేశాడు ఈయన? వెంటనే దేవదూత పాదాల మీద పడిపోయాడు. ఎవరో యోహాను గారు పడిపోతే అప్పుడు దేవదూత యేసయ్యకే చెల్లును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత హెబ్రీ గ్రంథం 2:14 చదువుకుంటే, రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే ఒక్క నిమిషం చూసుకుంటే మనం అందరం ఎలా ఉన్నామంటే రక్తం మాంసంతో ఉన్నాం. దేవదూతలకి రక్త మాంసం లేదు. దేవదూతలకి రక్త మాంసం అవసరమైతే అవి మనుషులుగా మారగలవు, ఆ యొక్క సశరీరులుగా ఉండగలవు కూడా. దేవునికి స్తోత్రం. కానీ దేవదూత మాంసంతో ఉన్నాం, మనం రక్త మాంసములతో ఉన్నాం కాబట్టి యేసు ప్రభు వారు కూడా చదవాలి. అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేతను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తం అంటారు. పుట్టుట
గిట్టడి కొరకేనంట. అంటే పుట్టేది అంటే పుట్టినవాడు ఏదో ఒక రోజున, కొంతమంది అంటారు కదా, అస్తోమయ, జ్యోతిర్గమయ, సమతోమ, అమృతంగమయ, మృత్యోమ అంటారు కదా. దాని శ్లోకం అర్థం అంటే ఒక ఆయన చెప్తున్నారు, సత్యమైన దేవా నన్ను వెలుగులోకి నడిపించయ్యా. అర్థమవుతుందా? మనకి ఆయన కూడా ఏమవ్వాల్సి వచ్చిందంటే మనిషి అయిపోవాల్సి వచ్చింది. దేవుడికి స్తోత్రం. చాలా మంది యేసు ప్రభువును మరణించినందుకు బాధపడుతున్నారు, కానీ ఆయన మనిషిగా వచ్చినప్పుడు, మరణించినప్పుడు, మరణం ద్వారా అపవాదిని నాశనం చేశాడంట. ఆయన అక్కడ చదువుకోనగా ఆయన మరణం ద్వారా అపవాది యొక్క క్రియలన్నింటినీ కూడా లయపరిచేశాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు పుట్టుక అంటే అపవాదికి ఇష్టం ఉండదు. రెండోది, యేసు రక్తం అన్నా సరే ఆ మాట కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ సమయంలో వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నీకు కనీసం కొత్త బట్టలు ఉన్నాయి, పాత బట్టలు కూడా లేని వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. పాత బట్టలు ఇడిచి దాచేసుకుంటారు అందరు బీరువాలో. ఒకసారి మన సహోదరి అమ్మ 2 సూట్ కేసులు బట్టలు పంపించింది అక్కడికి. 2 సూట్ కేసులు. అవి నేను వాడతలేదండి అయ్య గారు, అవి ఎక్కడికన్నా ఒకవేళ పంచేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎలాగో బట్టలన్నీ తీసుకెళ్తున్నారు అంటగా అని అంటే, అప్పుడు అతను దినేష్కి ఇచ్చి పంపిస్తే, ఆ ఏలియా దినేష్ అందరూ వెళ్ళి గుడారాలకి ఇచ్చేయమని చెప్పి అడ్రస్ చూపించడం. స్తోత్రం. ఎందుకంటే మన దేవుడే ధీరుడిగా వచ్చాడు. ఆయన మన కోసం సెలవు అనుభవించాడు, వస్త్రాలు లేని పరిస్థితి అనుభవించాడు, చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన్ని ఏ హీట్ బాక్స్లో పెట్టారు? హాస్పిటల్లో ఏమంటారు, అది హీట్ బాక్సేనా? ఆ బాక్సులో పెట్టలేదు ఆయన్ని, పశువుల తొట్టి అనే హీట్ బాక్స్. అందుకే యేసు ప్రభువారు ఆ దినాల్లో, భూమి మీద ఉన్న దినాల్లో, అప్పుడు మనిషిగా ఉన్న దినాల్లో, ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు మన మధ్యన, అప్పుడు మనిషిగా ఉన్న దినాల్లో ఆయన ఏమని పలికాడంటే, ఆ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆమేనా? మనం పైవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆమేనా? అందుకే మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఆయన మనసు నీలోకి వస్తావు, యేసయ్య మనసు, నువ్వు కూడా ఏమైతే అంటే, నువ్వు పై వ్యక్తిగా, మంచి వ్యక్తిగా, ఫలించే వ్యక్తిగా ఉంటావు. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభుగాను అయ్యా, నిన్ను నీవే తగ్గించుకుని ప్రభు ఈ లోకానికి వచ్చావయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా, ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా, గొప్ప దేవుడానికి స్తోత్రం, పరిశుద్ధురానికి స్తోత్రం, దయగలిగిన దేవానికి స్తోత్రం. ఇదిగో నీవు నేను రక్త మాంసంలో దేవాది దేవుడే మనుష్యుని కోసం ఈ లోకానికి ఒక మనిషిగా, సామాన్యుల్లాగా ఇదిగో జన్మించి పశువుల తొట్టులో పండుకొనిన రోజు ఈ రోజు. ప్రభువానికి వందనాలయ్యా. అయ్యా, నా కోసం ఎంతగా తగ్గించుకున్నావయ్యా. అయ్యా, నా కోసం ఎంతగా తగ్గించుకున్నావు. అయ్యా, నేనైతే ఏ విషయంలో కూడా తగ్గించుకోలేకపోతున్నాను.